గత నెలలో కూడా ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ నుంచి మంగళూరు బయలుదేరిన ఇండిగో విమానం బాత్రూంలో బాంబు బెదిరింపు ఉన్న సందేశాలను ప్రయాణికులు గుర్తించి సిబ్బందికి తెలియజేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానాశ్రయ సిబ్బంది విమానం మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని, అదంతా ఫేక్ అని నిర్ధారణ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండిగో విమానాలకు పదే పదే ఇలాంటి బెదిరింపులు రావడంపై అధికారులు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రయాణికులు భావిస్తున్నారు. ఫేక్ ప్రచారం చేస్తున్న ఆకతాయిలను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తరచూ ఇలాంటి సందేశాలతో భయాందోళనకు గురవుతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, అసలు ఇండిగో విమానానికి తరచుగా ఇలాంటి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడాన్ని ఎలా చూడాలి? అధికారులు ఇప్పటికైనా అప్రమత్తమయ్యే ఛాన్స్ ఉందా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని? అంటే పని అయితే ఉంటారో ఆ ఆకతాయిలు ఒక ఫోన్ కాల్ చేయడం, లేకపోతే మెయిల్ పంపించడం, మేము విమానంలో బాంబు పెట్టాము, లేకపోతే పలానా విమానంలో బాంబు ఉంది అంటూ కూడా ఆ సమాచారం అందించడం. వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు నిజంగానే బాంబు ఉంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తో పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే చేపడతారు. కానీ చివరికి బాంబు లేదు, ఇదంతా కూడా ఫేక్ కాల్స్, ఎవరో కావాలనే భయపెట్టడానికి కాల్స్ అన్ని కూడా చేశారు అని గుర్తించడము, చివరికి మళ్ళీ ఆ నిందితులను పట్టుకోవడం. కానీ కొన్నిసార్లు ఆ నిందితులు దొరకకుండా వాళ్ళు కేవలం ఏదైతే అన్ఐడెంటిఫై ఫోన్ కాల్స్ ఉంటాయో ఆ నెంబర్ల నుంచి కాల్ చేస్తూ కూడా ఇలా భయాందోళనకు అయితే గురి చేస్తున్నారు. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో, ముంబై ఎయిర్పోర్ట్ కు సంబంధించిన విమానం అయితే ప్రస్తుతం దారి మళ్లించడం జరిగింది. ఇండిగో విమానానికి సంబంధించి ఈ బెదిరింపులు అయితే వచ్చాయి. బెదిరింపు చేసినటువంటి అక్యూజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను మెయిల్ ద్వారా పోలీసులకు అయితే సమాచారం అందించారు. జడ్డా నుంచి శంషాబాద్ కు రావాల్సినటువంటి విమానం ఏదైతే ఉందో ఈ విమానంలో బాంబు ఉందంటూ కూడా వచ్చినటువంటి హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో దాంతో వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు విమానంలో ఉన్నటువంటి పైలట్ కి సమాచారం అందించి విమానాన్ని ముంబైకి అయితే తరలించారు. ప్రస్తుతం ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఫేక్ ఫోన్ కాల్ గా, ఫేక్ మెయిల్ గానే అధికారులు అయితే గుర్తించారు. కానీ ఎందుకైనా మంచిది, ముందస్తు జాగ్రత్తలో భాగంగానే తనిఖీలు అయితే చేపట్టారు. అలాగే మధు, బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకు ఇలాంటివి ఇండిగో విమానం పైనే ఇలాంటి మెయిల్స్ వస్తున్నాయి? అంటే అన్ఐడెంటిఫైడ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో, అంటే అవన్నీ కూడా ట్రేస్ చేయడానికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అటువంటి వాటి నుంచి మెయిల్ డార్క్ వెబ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి మెయిల్స్ నుంచి మెసేజ్లు చేయడము, అదంతా కూడా మేము పలానా ఇండిగో విమానంలో, ఇది ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే జడ్డా నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి విమానాన్ని కూడా మెయిల్ ద్వారానే మెసేజ్లు పంపించారు.